తిరుమల స్వామివారిని తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో ప్రసాదాలు చాలా రుచిగా అలాగే ఉన్నాయని తెలిపారు. స్వామివారి పవిత్రను పెంచేలా ప్రసాదాలలో నాణ్యత ఉందన్నారు. కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కొరకు 10 ఎకరాల భూమి అప్పటి సీఎం కేసీఆర్ కేటాయించారని అన్నారు. కావున కరీంనగర్లో శ్రీవారి ఆలయం నిర్మాణం ప్రారంభించాలని కోరారు. ఈ అంశంపై త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ప్రతి 3 నెలలకు ఒకసారి స్వామివారి కొండకు రావడం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా పొద్దున సుప్రభాత సేవతో పాటు ఫస్ట్ బ్రేక్ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. సో స్వామివారి అనుమతి ఉంటేనే వారి కొండకు రాణిస్తారు, దర్శనం చేయిస్తారు. కాబట్టి ఈరోజు స్వామివారి అనుమతితో దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గతంలో కన్నా ప్రసాదాలు చాలా మెరుగైనాయి. మంచి శుభ్రతతో పాటు మంచి క్వాలిటీ కూడా పెరిగింది. దానికి టీటీడీ వారికి నేను కృతజ్ఞతలు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుస్తున్నా. ఎందుకంటే తెలంగాణలో వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు. ముఖ్యంగా ఎక్కువ శాతం కూడా తెలంగాణలోనే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు. కాబట్టి వారి మనోభావాలు దెబ్బతిన్నదని ఈ విధంగా చెప్తున్నా. ముఖ్యంగా లోపల జేఓ గారు కలిశారు. జేఓ గారు రిక్వెస్ట్ చేశాను. కరీంనగర్లో అప్పుడు ఉన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో 10 ఎకరాల భూమి టీటీడీ కేటాయించడం జరిగింది కరీంనగర్ నగరంలో. ఆ రోజు చైర్మన్ గారు మరియు టీటీడీ యొక్క పెద్దలు, పూజారులు అందరూ వచ్చి కూడా భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. అది 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కూడా టెండర్ పిలిచారు. ఆయన ఇంతవరకు పనులు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి వెంటనే పనులు స్టార్ట్ చేయమని చెప్పడంగా జీవగాన్ని కోరుకుంటున్నాం. తొందర పని స్టార్ట్ కావాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం కరీంనగర్. అందుకే కరీంనగర్లో 10 ఎకర్స్ ల్యాండ్ కరీంనగర్ టౌన్లో ఇవ్వడం జరిగింది. దాని సుమారు 400 కోట్ల రూపాయల విలువ గల భూమి కూడా ఇచ్చడం జరిగింది. సో ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని మరియు టీటీడీ యాజమాన్యంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా డెఫినెట్గా అతి తొందరనే టీటీడీ టెంపుల్ కరీంనగర్ స్టార్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేసింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఒకవేళ ఇంకా 1-2 మంత్స్ చూసి స్టార్ట్ చేయకపోతే డెఫినెట్ మేము చంద్రబాబు నాయుడు కలుస్తాం. వారు స్పందించి టీటీడీ టెంపుల్ అక్కడ ఆల్రెడీ పూజ అయిపోయింది, టెండర్ అయిపోయింది, దాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.